నమస్తే, నా పేరు సుజాత కాజా. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యేగా ఆ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి మీకు ఒకసారి వివరిస్తాను. పిఠాపురం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పిఠాపురం ఏరియా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దశాబ్దాలుగా గొల్లప్రోలు డంపింగ్ యార్డ్ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించడమే కాకుండా చెత్త నుండి సంపద సృష్టించే విధంగా అక్కడ చర్యలు తీసుకోవడం జరిగింది. ఆధునిక యంత్రాలతో ఆ చెత్త నుండి ఏదైతే కొన్ని ఫ్యాబ్రిక్స్ కానీ గొల్లప్రోలు డంపింగ్ యార్డ్ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించడమే కాకుండా అక్కడ చెత్త నుండి సంపద సృష్టించే విధంగా ఆధునిక యంత్రాలతో పనులు ప్రారంభమయ్యాయి. అలాగే 30 పడకల ఆసుపత్రిగా ఉన్న పిఠాపురం సిహెచ్సిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయడమే కాకుండా ప్రభుత్వానికి అక్కడ సంబంధించిన వైద్య సిబ్బంది కోసం ప్రతిపాదనలు పంపించడం జరిగింది. దాదాపుగా 66 మంది వైద్య సిబ్బందిని అక్కడ నియమించడానికి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తంగా చూసుకుంటే కనుక 30 కోట్ల రూపాయలతోటి అక్కడ ఏరియా ఆసుపత్రి అభివృద్ధి అయితే జరుగుతుంది. 30 పడకల ఆసుపత్రిగా ఉన్న పిఠాపురం సిహెచ్సిని 100 పడకల ఆసుపత్రిగా దాన్ని అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు ప్రతిపాదనలు పంపించడం జరిగింది. 30 కోట్ల రూపాయలతో పనులు చేయడానికి ఆల్రెడీ నిధులు శాంక్షన్ అయినాయి. అలాగే అక్కడున్న అవసరాలకు 66 మంది వైద్య సిబ్బంది అవసరం ఉంటే దాన్ని కూడా ప్రభుత్వం నుంచి అనుమతులు లభించాయి. గొల్లపూలు ప్రజలకి తీరనున్న తాగునీటి కష్టాలు దాదాపుగా 4750 కుటుంబాలు, అంటే మీకు 30,000 మంది ప్రజలకి ఎన్నో ఏళ్లగా ఉన్న తాగునీటి కష్టాలు తీరబోతున్నాయి. 72 లక్షల రూపాయలు దీనికోసం నిధులు మంజూరు చేయడం జరిగింది. పిఠాపురంలో ఎన్నో రోడ్ల నిర్మాణం కూడా జరిగింది. పిఠాపురం యు కొత్తపల్లి రోడ్డు, అలాగే పిఠాపురం సామర్లకోట రోడ్డు నిర్మాణం జరిగింది. అదే కాకుండా పిఠాపురంలో దశాబ్దాలుగా జరుగుతున్న పశువుల సంత ఎన్నో ఇబ్బందులు గురవుతున్నారు. అక్కడ పశువుల సంతకు వచ్చిన రైతులు కానీ పశువులు కానీ ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. వాటికి ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా పశువుల సంతకి ఏర్పాటుకి షెడ్ల నిర్మాణం, అలాగే అక్కడికి వచ్చిన రైతులకి తాగునీటి సమస్యలు, అక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కల్పించడం జరిగింది. గొల్లప్రోలు శుద్ధగడ్డ వాగుపై డబుల్ లైన్ రోడ్ బ్రిడ్జ్ నిర్మాణానికి 4 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. చేబ్రోల్లో 22 ఎకరాల్లో నగరవనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి చొరవతో పిఠాపురం నియోజకవర్గంలోని ఎన్నో ప్రాథమిక పాఠశాలల్లో, అలాగే సాంఘిక సంక్షేమ హాస్టల్లో, కళాశాలల్లో అప్పటి వరకు ఉన్న తాగునీటి సమస్యని తీర్చడం జరిగింది. ప్రతి చోట ఆర్ఓ ప్లాంట్ల నిర్మాణం, అదే ఏదైతే మరమ్మతులు అవసరమైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ రిపేర్ చేయించడం జరిగింది. ఇప్పుడు ప్రతి ప్రాథమిక పాఠశాల నుంచి కళాశాలల వరకు అన్ని చోట్ల రక్షిత మంచినీరు విద్యార్థులకు అందుతుంది. ఇది పిఠాపురంలోని ఏలేరు కాలువ దుస్థితి. ఇలా మీకు గుర్రపు డెక్క మొత్తం అంతా వచ్చేసి అసలు నీటి ప్రవాహానికి అడ్డంగా ఏదైతే మొత్తం ఇదంతా నిండిపోయిందో ఇక్కడ చూడండి. గత 5 ఏళ్లుగా ఏలేరు కాలువ పరిస్థితి ఇదే. ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు. రైతులకి ఆయకట్టు సాగుకి కావాల్సిన నీరు ఈ కాలువ ద్వారా లభిస్తుంది. కొన్ని వందల ఎకరాలు వీటి మీద ఆధారపడి ఉన్నాయి. అటువంటి కాలువని ఎటువంటి నిర్వహణ లేకుండా, పంట కాలువల నిర్వహణ లేదు, ఏదైతే రైతు పొలాల్లో ఉన్న మురుగునీరు పోయే ఆ కాలువల నిర్వహణ కూడా ప్రభుత్వం చేయలేదు. నిధులు విడుదల అయినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం దీనికి నిధులు పంపించినప్పటికీ కూడా వాటిని సమర్థవంతంగా ఉపయోగించుకోలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వాలు గతంలో మనం చూసాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఇమ్మీడియట్గా, అంటే రాబోయే పంట కాలానికి ఇప్పుడు ముందుగానే 18 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. మొత్తం గుర్రపు డెక్క ఏదైతే ఉందో అది మొత్తం తొలగించారు. ఇప్పుడు దాదాపు 21,000 ఎకరాలు అధికారికంగా దీని కింద సాగులోకి వస్తుంది. ఏలేరు కాలువ కింద అనధికారికంగా ఇంకొక 23,000 ఎకరాలు, అంటే దాదాపు ఎంతమంది రైతులు గత 5 ఏళ్లుగా ఇబ్బంది పడ్డారో ఆలోచించండి. ఇప్పుడు వారి సమస్యలన్నీ తీరినాయి.